మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని ఈ రోజు అధికారికంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, ఆర్డీఓ కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఎన్టీఆర్ జీవిత విశేషాల ఫోటోలతో కూడిన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కడపలో జరుగుతున్న మహానాడులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్టీఆర్కు పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు విడుదల వేళ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంతో ఆగ్రహం చెందిన పవన్ థియేటర్ల తనిఖీకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఆదేశాలతో అధికారిక యంత్రాంగం థియేటర్ల తనిఖీలు చేపట్టింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలోని నిన్న వరకు జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జిగా ఉన్న అతి సత్యనారాయణ నిర్వహణలో ఉన్న అనుశ్రీ, రంభ, ఊర్వశి, మేనక, సూర్య ప్యాలెస్, సూర్య మినీ థియేటర్లలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. థియేటర్లలో తినుబండరాలు, పానీయాల అధిక ధరలు, అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న జేసీ రాముడు మాట్లాడుతూ థియేటర్ల లోపాలపై యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, డీఎస్పీ భవ్యకిషోర్, డిపిఆర్ఓ వై బాలకృష్ణ, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి కె శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రొక్కయ్య, అర్బన్ తహసీల్దార్ పిహెచ్ పాపారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె అన్నవరం తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సానుకూల ప్రజాభిప్రాయ సర్వేపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇసుక రీచ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ అంశంలో తక్కువ వోల్టేజ్ సమస్య వల్ల గృహోపకరణాలు పాడవుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పట్టణాల్లో చెత్త సేకరణ 72% ఉందని, ఇది 100% ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్నా క్యాంటీన్ల ఆహార నాణ్యత, పరిశుభ్రత మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసీ బస్సుల సమయపాలన మెరుగైందని, కానీ భద్రతపై దాదాపు 40% మంది అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనికి కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు. సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడాలని, దీనిపై ఒక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆ పార్టీ మిత్రపక్షం డీఎంకే ప్రకటించింది. తమ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే కమల్ను రాజ్యసభకు పంపుతున్నట్లు డీఎంకే తెలిపింది. మరోవైపు కమల్ వివాదంలో చిక్కుకున్నారు. తన చిత్రం తగ్ లైఫ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. దీనిపై కన్నడిగులు, అక్కడి రాజకీయ పార్టీలు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.